అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 22-23 వచనాలు నేను చదువుతాను. పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏకంకి వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరచుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా పరమ కృపానిధివైన పరమ తండ్రి, యేసుక్రీస్తు రూపములో మాకు ప్రత్యక్షమైన అద్వితీయ అగోచర సత్య దైవమా, ఈ సత్యాన్వేషకుల మహాసభలో అనేక ఒడిదుడుకులకు సహించి అనేకమైన ప్రతికూల పరిస్థితులకు ఎదురీది అత్యంత ఆసక్తితో మీ సన్నిధికి వచ్చి సమకూడి కూర్చున్నటువంటి మీ భక్తులందరి కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరు కూడా ఇక్కడ యాదృచ్ఛికంగా అనుకోకుండా యాక్సిడెంటల్గా రాలేదని మేము నమ్ముచున్నాము తండ్రి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సిట్టింగ్ హియర్ ఇన్ ద గ్రౌండ్ టునైట్, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీ ప్రత్యేకమైన సంకల్పములు ఉన్నందుచేతనే ఇక్కడికి రాగలిగారని నమ్ముతున్నాం. మీకు స్తోత్రాలు. క్రీస్తు ప్రభువా, ఈ ఆఖరి కూటంలో మీ దాసుని మీరు బలపరిచి మీరు వాడుకుండయ్యా. మాతో మీరు మాటలాడండి. మీ నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించే దీనులం మాకు సహాయం చేయండి. యేసు అద్భుత నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ ఒక ప్రాముఖ్యమైన అంశమును మీ కళ్ళ ముందు ఉంచి కేవలం మీ దృష్టిని ఈ అంశము సత్యముపైకి ఆకర్షించి పరిచయం చేసి మీ సొంత పరిశోధనకే విషయాన్ని వదిలేసి ముగించాలని ప్రభువునందు ప్రేరేపించబడుతూ ఉన్నాను. సత్యాన్వేషకుల మహాసభ అని మనం ఈ సభకు పేరు పెట్టుకోవలసిన అవసరం ఎందుచేత కలిగింది? ఈ ప్రాముఖ్యమైన ప్రశ్న మనం ఎదుర్కోవాలని ప్రభువు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈ కారణం ఎందుచేత కలిగిందో మనం ఒకసారి లేఖనాల్లోనికి చూసి నేర్చుకుందాం. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 37వ వచనాన్ని మీరు చదవండి, చూడండి దయచేసి. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడ్డానికి ఆయన బంధింపబడి అప్పగించబడగా రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు యేసుని గురించి విచారణ చేస్తూ ఉన్నారు. యేసుని గురించి యూదుల పెద్దలు ఒక నేరారోపణ చేశారు. నేను రాజును అని యేసు చెప్పుకున్నాడు. కైసరే కదా భూలోకానికి చక్రవర్తి, అందుచేత నేను రాజును అని చెప్పుకున్న ప్రతివాడు కూడా కైసరుకు విరోధి, శత్రువు. కనుక యేసును వదిలేశావా కైసరుకు శత్రువు అవుతావు అని పిలాతుని బెదిరించారు. పిలాతుకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ మనిషి నేను రాజునని చెప్పుకున్నాడా? ఈ వడ్రంగివాని కుమారుడు, ఈ గలిలయుడు, ఈ యూదుడు నేను రాజునని చెప్పుకున్నాడా? ఆశ్చర్యం కలిగింది పిలాతుకు. యేసు దగ్గరకు వచ్చి అడిగాడు, నువ్వు రాజువా అని అడిగాడు. యేసు అన్నాడు, నీవన్నట్టు నేను రాజునే. అది అక్కడ ఉన్నటువంటి 37వ వచనం. నీవన్నట్టు నేను రాజునే పిలాతు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటున్నాడు యేసయ్య. యేసు ప్రభువు వారు ఈ లోకములో ఎందుకొరకు పుట్టాడు, ఈ లోకానికి ఎందుకొరకు వచ్చాడు అని నేను అడిగితే క్రైస్తవ సంఘాలు వెంటనే అనేక జవాబులు ఇవ్వగలుగుతారు. ఒకరు చెప్పవచ్చు, యేసు ఎందుకు ఈ లోకంలో పుట్టాడు అని అడిగినట్లయితే పాపులను రక్షించుటకు
యేసు ఈ లోకమునకు వచ్చాను అని ఒకరు చెప్పవచ్చు. అది సత్యమే, కాదనలేం, లేఖనమే. నశించిన దానిని వెనక్కి రక్షించుటకు ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడని కూడా మీరు చెప్పొచ్చు. అది రైతే, అబద్ధం కాదు. పరిచారము చేయుటకును అనేకులకు విమోచన క్రోధనముగా అనేకులకు ప్రతిగా తన ప్రాణముని ఇవ్వడానికి వచ్చాడని కూడా చెప్పొచ్చు. అది వాస్తవమే, కాదనలేం. కానీ యేసు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడు? ఈ సమయంలో, కడవరి కాలంలో మనం పూర్తిగా విస్మరించిన ఒక మహాసత్యం ఉంది ఇక్కడ. నశించిన దాని వెతికి రక్షిస్తాడు యేసు, నిజమే, అందుకోసం వచ్చాడు. నశించిపోయిన వారిని వెతుకుతాడు, రక్షిస్తాడు. అనేకులకు విమోచన క్రోధనముగా తన ప్రాణమును బలియజ్ఞంగా అర్పించడానికి వచ్చాడు. ఆ కార్యం చేశాడు. అక్కడ ఊరుకోలేదాయన, అక్కడ ఆగిపోలేదాయన. హీ వెంట్ ఫర్దర్. రక్షించి సమకూర్చి దేవునితో సమాధానపడి వదిలేయలేదు. సత్యమును గూర్చి సాక్షినివ్వడానికి నేను పుట్టి తిని అని వెట్టిస్తున్నాడు. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఫర్ దిస్ పర్పస్ ఐ హావ్ కమ్ ఇంటు దిస్ వరల్డ్ టు రివీల్ ద అల్టిమేట్ ట్రూత్ అంటు దిస్ వరల్డ్. యేసు వచ్చినటువంటి ఉద్దేశం సత్యమును గూర్చి సాక్షిని ఇవ్వడానికి. కారణం ఏమిటనగా ఈ లోకమంతా కూడా అబద్ధాలలో మునిగి తేలుతోంది. ఈ లోకమంతా అబద్ధాల్లో మునిగి తేలుతుందండి. దయచేసి మీరు యోహాను వ్రాసిన పత్రిక, మొదటి పత్రిక, ఆఖరి అధ్యాయం 5వ అధ్యాయం 19వ వచనాన్ని గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడు ఈ మాట చెబుతున్నాడు. లోకమంతయు దుష్టుని యందున్నది, లోకమంతయు సాతాను యందున్నది, అపవాది యందున్నది. ఈ సాతాను అనేవాడు ఎవరండి? ఈ సాతాను ఎవరు? యోహాను సువార్త 8వ అధ్యాయంలోనికి మనం చూసినట్లయితే వాని గురించి, వాని గుణలక్షణాలను గురించి ప్రభువు అయిన యేసు ఈ మాట చెబుతున్నాడు. 44వ వచనం, వాడు ఆది నుండి నరహంతకుడు, వాడు ఆది నుండి అబద్ధికుడు, వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. యోహాను 8:44. ఈ లోకమంతా ఎవరి యందున్నది? ఈ లోకమంతా దుష్టుడైన ఆది మహాఘట సర్పమైన సాతాను యందున్నది. ఈ లోకమును ఏలుచున్న లోకాధికారి ఎటువంటి వాడు? ఆ వాడు అబద్ధములకు తండ్రి. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎవ్రీ లై. వాని యందు సత్యమే లేదు అని కూడా చెబుతున్నాడు. చూడొచ్చు మీరు ఈ బైబిల్లో 44వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. వాడు అబద్ధమాడినప్పుడు వాని స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాని యందు సత్యమే లేదు. యేసు ప్రభువు వారు సాతానుని గూర్చి అన్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నా యందు వారికి సంబంధించిందే తెలియదు, మనం ఇక్కడ ఉండకూడదు, పదండి లేచి వెళ్దామన్నాడు. ఈ లోకమంతా దుష్టుని యందున్నది. ఈ లోకమును ఏలుచున్న దుష్టుడేమో అబద్ధాలకు తండ్రి అయి ఉన్నాడు. అందుచేత ఈ లోకమంతా అబద్ధాలతో నిండిపోయింది. ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద లైస్ ఆఫ్ ద డెవిల్. ఈ లోకములో ఉన్న క్రీస్తు సంఘాన్ని కూడా వారు అబద్ధాలతో నింపాడు. లోకములో అబద్ధములున్నవి. ఈ అబద్ధములకు నిలయమైన ఈ లోకములో క్రీస్తు తన సంఘమును నాటి ఈ సంఘము పట్ల తన కోరిక ఏమిటో తండ్రికి చెప్పుకుని ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయును, నీ వాక్యమే సత్యమన్నాడు. అబద్ధాలకు పుట్టినిల్లు, అబద్ధాల నిలయమైన ఈ లోకములో తండ్రి నేనొక సంఘమును నాటి ఉన్నాను. అబద్ధాల మధ్యలో ఈ సంఘం
సత్యమునకు స్తంభమగునుగాక అని యేసయ్య కోరాడు, ఆశించాడు, ప్రార్థించాడు. కానీ సంఘము కూడా అబద్ధాల పుట్టయిపోయింది. Even the church of Jesus Christ became full of the lies of the devil. What a great tragedy. సంఘము సత్యమును గ్రహించాలి, సత్యమునకు స్తంభం కావాలి. ప్రియులారా, ఈ లోకములో యేసు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు అని లేఖనం చెబుతోంది. ఒకవేళ నేను యేసుకు జతపరివారమై ఉంటే నేను కూడా ఏం చెయ్యాలి? సత్యమును గురించి సాక్ష్యం ఇస్తే మాత్రమే, అప్పుడు మాత్రమే నేను యేసుకు జతపరివాడిని కాగలుగుతాను. If I don't preach the truth, I am no co-worker of the Lord Jesus Christ. సత్యము కోసం పోరాడని వాడు యేసుకు జతపరివాడు కాడు. అబద్ధాల కొమ్ము కాసేవాడు యేసుకు జతపరివాడు కాడు. అబద్ధాలను ద్వేషించని వాడు యేసుకు జతపరివాడు కాడు. ఐఎమ్ టెలింగ్ యు సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. నో లై, however small, can be ignored. లోకంలో ఒక సామెత ఉంది, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నాడు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. చిన్న పాము దొరికింది, దాన్ని కొట్టాలనుకుంటున్నావు. నాగు పాము పిల్ల, నేను కొడదామనుకుంటున్నాను. నువ్వు చీపురు పుల్ల పట్టుకొచ్చి ఇస్తావు, కుదురుతుందా? చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి. చిన్న అబద్ధమైనా దాన్ని చూడగానే నిజమైన క్రైస్తవుడు అతి చిన్న అబద్ధం మీదనైనా అత్యధికమైన క్రోధావేశంతో మండిపడాలి. ఏ కాస్త కూడా సహించకూడదు తమ్ముడు. ఐఎమ్ టెలింగ్ యు ది యాక్చువల్ ఎసెన్స్ ఆఫ్ ద బైబిల్. వాక్య సారాంశం చెబుతున్నాను. యోహాను మొదటి పత్రిక చూడండి దయచేసి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో భక్తుడు పరిశుద్ధాత్మ యేసుతో ఈ మహాసత్యాన్ని రాస్తున్నాడు. గమనించండి. మీరు సత్యము ఎరుగని వారైనందున మీకు నేను వ్రాయలేదు గాని మీరు సత్యము ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని మీరు ఎరిగి ఉన్నందున మీకు వ్రాయుచున్నాను. ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఆదిమ సంఘం ఎరిగి ఉన్నందున అన్నా. నీవెరుగుదువా ఈ మాట? నీవెరుగుదువా ఈ మాట? We have to speak the truth concerning every issue, small or big. చిన్న సంగతి కానీ పెద్ద సంగతి కానీ అన్ని విషయాల్లో సత్యమే మాట్లాడాలి. ఏ కాస్త అబద్ధం మాట్లాడినా, అబద్ధం అంటూ ఉంటే దానికి దేవుడు ఉన్నాడు, తండ్రి కాదు. అబద్ధం అంటూ ఉంటే దానికి తండ్రి ఎవరు? సాతానే తండ్రి. If you don't condemn the lie, then you are cooperating with the devil. How dare you call yourself a servant of God and then cooperate with the devil hand in glove? సాతాను పుట్టించిన అబద్ధాలను ఎగవేస్తూ దానికి ఇంకా సహకరిస్తూ దేవుని సేవకుని చెప్పుకుంటావా? ఎన్ని గుండెలు నీకు? ఏ అబద్ధము నీ సత్య సంబంధమైంది కాదు. యోహాను ఎందుకు ప్రవక్త అయ్యాడో నీకు తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి రండి మీరు దయచేసి. 10:41. యోహాను ఏ సూచక క్రియలు చేయలేదు గాని ఇతడు యేసును గూర్చి చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి. దట్ వాజ్ దర్ అబ్జర్వేషన్.
యేసుని గూర్చి చెప్పిన సంగతులు కొన్ని కాదండి, అన్ని సత్యములు, అన్ని సత్యములు. దేవుని బిడ్డలారా, ఎవ్రీథింగ్ జాన్ స్పోక్ వాజ్ అ ట్రూత్. అతని నోట ఏ అబద్ధము లేదు. ప్రియులారా, వాక్య ప్రవాహం నదిలాగా పరమళ్ళ దొక్కి వెళ్ళిపోదామని చూస్తూ ఉంది. కానీ సమయాభావాన్ని బట్టి త్వరగా ముగిస్తాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో పరిశుద్ధులైన వారి గుంపులండో సీయోను కొండ మీద గొర్రెపిల్లతో పాటు నిలబడే 144,000 మంది పరిశుద్ధుల గుంపు ఉంది. వారి సంగతి చూడండి. 5వ వచనం, వారి నోట ఏ అబద్ధములు కనబడలేదు, వారు అనింద్యులు. ఏ అబద్ధం కూడా లేని వారు. అది యోహానుకు ఉన్నటువంటి లక్షణం. దట్ ఈస్ వై హీ వాజ్ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఎవరి దృష్టి గొప్పవాడు? మీరెన్ని అద్భుతాలన్నా చేయవచ్చు. అద్భుతములు, సూచక క్రియలు, స్వస్థతలు, మహత్కార్యాలు, భూలోకము తలకిందులు చేసేంత హడావులు చేయొచ్చు. జరమంతా మీకు నీరాజనాలు పట్టొచ్చు, మీకు బ్రహ్మరథం పట్టొచ్చు, నిన్న ప్రవక్త అని పిలవచ్చు. నీ నోట్లో కనుక ఏ చిన్న అబద్ధమైనా ఉంటే నీవు దేవుడి దృష్టి గొప్పవాడవు కాలేవు, కాజాలవు. మరొక వైపు నువ్వే అద్భుతాలు చేయకపోవచ్చు. వాక్య సంబంధమైన విషయాలలో అన్ని విషయాల్లో నీవు సత్యమే మాట్లాడగలిగితే నీవు దేవుని దృష్టి గొప్పవాడవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బ్రదరన్, లెట్ us be great in the sight of God. లోకం నాకెవరు సన్మానం చేయనక్కర్లేదండి. రేపు పరలోకాన్ని పోయాక ఓడలు బండ్లైపోతే బండ్లు ఓడలైపోతాయి. ఈ లోకంలో జై జై కొట్టించుకున్న వాడు అక్కడ పోయి సిగ్గుపడతాడు. ఈ లోకంలో అనామకుడుగా ఉండిపోయిన వాడు అక్కడికి వెళ్ళి కిందైపోతాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుదాం. అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అన్నిటిని భరించిరి, అన్నిటిని భరించిరి, ఆత్మలను రక్షించరు. ఇది నీ సాక్ష్యం, ఇది నీ త్యాగం. యేసు వార్తను చాటింపను కేవలము లక్ష్యము, ఏ చిరారము ఇది నీ సాక్ష్యము. కోతంతో విస్తారము, కోచేడు వారెవరు, కోతంతో విస్తారము, కోచేడు వారెవరు, కొంతైన చేలందనా, కొంతైన చేలందనా, కోరిక కలుగుండెను. ఆ మాట ఆలోచించారా? కొంతైన చేయంగను కోరిక కలిగుండును. నా బాల్యం నుంచి నేను నమ్మి ఓ సిద్ధాంతం ఉంది. చీకటిని తిడుతూ కూర్చోకు, చేతనైనంతలో ఒక క్రొవ్వొత్తునైనా వెలిగించు. ఇల్లంతా చిన్న చీకటైంది, ఇల్లంతా చిన్న చీకటైంది. ఈ చీకటి తిడుతూ కూర్చుంటే ప్రయోజనం ఏమిటి సోదరుడా? చేతనైతే ఒక చిన్న ప్రవృత్తి వెలిగించు. నిన్ను చూసి మరొకటి ఇంకో ప్రవృత్తి వెలిగిస్తాడు.
ఇద్దరు తీసి 3వ వాడు వెలిగిస్తాడు, 4వ వాడు వెలిగిస్తాడు, ఊరంతా వెలుగు నింపబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘం ఎందుకు ఇలా ఉండాలి, ఈ డినామినేషన్ ఎందుకు, ఈ గందరగోళం ఎందుకు అని ఎంతో తిరుగుతున్నారు. ఏ క్రైస్తవుని కదిలించినా ఇవే ప్రశ్న, ఎందుకు ఇలా ఉండాలి, వై సో మెనీ డాక్ట్రిన్స్, వై సో మెనీ డినామినేషన్స్ అంటున్నారు. బట్ వాట్ హ్యావ్ యూ డన్ టు రిమూవ్ దట్ సిచ్యువేషన్, టు ఆల్టర్ ద సిచ్యువేషన్, టు కరెక్ట్ దట్ సిచ్యువేషన్? వాట్ హ్యావ్ యూ డన్ ఆన్ యువర్ పార్ట్? నేను ఒక కొవ్వొత్తి వెలిగించి కూర్చున్నాను. దేవుని కృప చేత కొన్ని 100 కొవ్వొత్తులు వెలిగినాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ 100 కొవ్వొత్తులు రేపు కొన్ని కోట్ల కొవ్వొత్తులు అవుతాయి నమ్ముతున్నా. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని తేజరిల్లు మునుకు వెలుగు వాచియున్నాడు, ఎన్ని తేజరిల్లు మునుకు వెలుగు వాచియున్నాడు. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై, ప్రకాశం గానుగలించే, ప్రకాశం గానుగలించే, ఎన్ని తేజరిల్లు వెలుగు వాచి. జనములు నీవే వెలుగునకు పరుగెత్తి వచ్చేదారే, జనములు నీవే వెలుగునకు. సత్యము అనేది ప్రధానంగా 2 విధములు. లోకము నమ్మవలసిన సత్యం, సంఘము నమ్మవలసిన సత్యం. లోకము రక్షణ పొందడం కోసం నమ్మాల్సిన సత్యం ఉంది. రక్షణ పొందినటువంటి సంఘం స్థిరమైన పునాది మీద నిల్చోవడం కోసం నమ్మాల్సిన సత్యం ఉంది. ఉదయకాలపు తరగతులలో నేను 2వ సత్యాన్ని గురించి ఎక్కువ మాట్లాడాను. సంఘము ఏ సత్యాన్ని నమ్మితే స్థిరమైన పునాది కలిగి ఉండగలుగుతుందో ఆ సత్యాన్ని గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు లోకము నమ్మవలసిన సత్యాన్ని గురించి ఒక చిన్న విషయం మీ దృష్టికి తెచ్చి నేను ముగిస్తాను. కైండ్లీ బి వెరీ అటెంటివ్ అండ్ ఓపెన్ మైండెడ్ టు అకామోడేట్ ద ట్రూత్ ఆఫ్ ద బైబిల్ ఇన్ టు యువర్ థింకింగ్. కొత్తది కనబడగానే బెంబేలెత్తిపోవద్దు. మన దేవుడే నిత్య నూతనుడు. మొన్న నిత్య నూతనం, ఇదిగో నేను ఒక నూతన క్రియను చూస్తున్నాను. చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. ప్రియులారా, మనము నూతనమైనటువంటి ఒక సత్యాన్ని చూద్దాం. మూలవాక్యం ఏం చదివానండి? అపోస్తలుడైన పౌలు భక్తుడు సంఘమునకు వెలుపల వారైనటువంటి విగ్రహారాధకులైనటువంటి అన్యదేవతారాధకులైనటువంటి ఏతంశి వారితో మాట్లాడిన మాటలు మనం మూలవాక్యంగా ఈ రాత్రి చదువుకున్నాం. ఆ సందర్భం ఏంటో మీరు జ్ఞాపకం తెచ్చుకోండి దయచేసి. అంతకు మునుపున్న వచనాల్లో 16వ వచనం మీరు చూసినట్లయితే, పౌలు ఏతంశి పట్టణమంతా సంచరిస్తుండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉన్నందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయింది. విగ్రహాలన్నీ ఉన్నాయి కనుక పరితాపం పట్టలేకపోయాడట. సరే, ప్రసంగం చేసే టైం వచ్చింది ఏతంశిలో. లేవడమే ఏమన్నాడు? అయ్యో ఏతంశి వారలారా, మీ విగ్రహాలు కళ్ళున్నాయి కానీ చూపు లేదు, ముక్కులున్నాయి కానీ ముక్కులో గాలి లేదు అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? ఏతంశి వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి కలిగిన వారైనట్లుగా నాకు కనబడుచున్నది. We must learn evangelism from Paul. ఎదుటివాడిని కించపరిచి మాట్లాడిన తర్వాత నువ్వు ఏం సువార్త చేస్తావు?
ఎదుటివాడిని గాయపరిచి మాట్లాడిన తర్వాత నువ్వేం సువార్త చేస్తావు? నా పాలసీ ఏంటో తెలుసా? పై దగ్గర నేర్చుకున్న పాలసీ. సంఘానికి వెలుపల వారితో మాట్లాడేటప్పుడు నేను చాలా మృదు భాషని, మృదువుగా మాట్లాడతాను. హైందవులతో ఇతర సోదరులతో మాట్లాడేటప్పుడు నేను చాలా మృదువుగా మాట్లాడతాను. ఐ లవ్ దెమ్ and I want to demonstrate, show my love and respect toward my dear fellow non-Christian brothers. సంఘము లోపల ఉన్నవాళ్ళు దేవుని ఇంటిని వ్యాపార పిల్లగా చేసేవారు, దేవుని మందిరాన్ని దొంగలకు హోదా చేసేవారు, దేవుని సంఘాన్ని డబ్బుల దాసుబడి అబద్ధాలతో నింపేవారు. నా కంటబడినప్పుడు మాత్రం చర్మాకాలు పట్టుకుంటాను. అది పౌలు నాకు నేర్పిన పద్ధతి, పౌలు యొక్క పాలసీ. అని వాక్యము ఎరిగిన వారితో మాట్లాడేటప్పుడు చాలా కరుకుగా మాట్లాడాడు. బయట వారితో మాట్లాడితే ఎంతో దివ్వి ప్రేమగా మాట్లాడాడు. ఈనాటి బోధకులు ఎక్కడ నేర్చుకున్నారండి సువార్త చెప్పడం? లోపల ఉండి దేవుడిని పాడు చేసేవాళ్ళేమో మాలిష్ చేస్తారు, వీళ్ళేమో దిగుతారు, బయట ఉన్న వాళ్ళేమో అనవసరంగా రాళ్ళు వేసి కొడతారు. ఆయన ఎప్పుడు రక్షించబడతాడు? ఎక్కడ నేర్చుకున్నారు ఈ పద్ధతి? బయట ఉన్న వాళ్ళేమో ప్రేమ చూపి మృదుగా మాట్లాడడం నేర్చుకోండి, లోపల ఉన్నవాడి మీద చర్మాకోలం లేపండి. అది వాక్య పద్ధతి. అర్థమైందా? బయట ఉన్న వాడికి సువార్త చెప్పమంటే లేవడమే దూషణ మొదలు పెడతాడు. ఎవరు నమ్ముతాడు? నీ పెద్ద పండితుడి, ఆయన పిచ్చోడా? భారతీయులం, భారతీయ సాంప్రదాయం ఉంటే మనకు తెలియాలి. ఐఎమ్ డిక్లేరింగ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మన దేశం చాలా గొప్ప దేశం అండి, మనకు తెలీదు. తెల్లోడు ఏదో మాట్లాడాడు, అది తెలీదు. ఇండియాలో మాట్లాడతలేదా? భారతీయ విగ్రహారాధనకు, ఏకల్సి విగ్రహారాధనకు, ఈజిప్టు విగ్రహారాధనకు చాలా భేదం ఉంది. టేక్ ఇట్ ఫ్రమ్ మీ అండ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. మై ఫాదర్ యూజ్డ్ టు టెల్ మీ, బాబు, పీపుల్ హ్యావ్ మోర్ మిస్అండర్స్టాండింగ్ పవర్ దాన్ అండర్స్టాండింగ్ పవర్. ప్రజల కథ అర్థం చేసుకునే శక్తి కంటే అపార్థం చేసుకునే శక్తి దండిగా ఉందట. అర్థం చేసుకుని చెప్పే మాట. హైందవ సంస్కృతి ఇతర దేశములన్నిటికీ తలమానికమైన సంస్కృతి. హిందుత్వం అంటే ఏంటనుకున్నారు? రోడ్డు మీద ఒక రాయిని పెట్టి దానికి కొబ్బరికాయ పెట్టింది కూడా హిందుత్వమే. ఏ రాయి లేకుండా, ఏ విగ్రహం లేకుండా హిమాలయాలకు వెళ్ళి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి అంతరాత్మలో పరమాత్మ సాక్షాత్కారం పొందింది కూడా హిందుత్వమే. తెలుసా మీకు? అసలు హిందూ ధర్మశాస్త్రం నేర్పింది ఏంటంటే, అరే ప్రారంభంలో నాయనా ఈ మైండ్ కాన్సన్ట్రేషన్ మీకు చేతగానప్పుడు ఏదో ఒక ఆబ్జెక్ట్ పెట్టుకో, కానీ కొంత ఎదిగిన తర్వాత సాధకుడు అయ్యాక ఈ విగ్రహాన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపో, మానసికంగా ఏకాగ్రత కలిగిన పరమాత్మను ధ్యానించు అన్నాడు. మహర్షులందరూ విగ్రహాలను వేసి చెట్ల కిందికి వెళ్ళి కళ్ళు మూసుకొని తపస్సు చేశారు. అక్కడ ఏ విగ్రహం లేదే మరి. అది వాళ్ళు ఉండేది కదా. ఈజిప్టులోను గ్రీసులోను ఈ సత్యం ఎప్పుడూ చెప్పలేదు. ఈజిప్టు, గ్రీసు వేరే మతాల వాళ్ళు ఏం చెప్పారంటే బ్రతుకాలమంతా విగ్రహాన్ని మొక్కమని చెప్పారు. భారతీయ పెద్దలు ఏం చెప్పారంటే బ్రతుకాలం అంతా విగ్రహంతోనే సరిపెట్టుకోవద్దు. ఈజిప్టులోను గ్రీసులోను ఈ సత్యం ఎప్పుడూ చెప్పలేదు. ఈజిప్టు, గ్రీసు వేరే మతాల వాళ్ళు ఏం చెప్పారంటే బ్రతుకాలమంతా విగ్రహాన్ని మొక్కమని చెప్పారు. భారతీయ పెద్దలు ఏం చెప్పారంటే బ్రతుకాలం అంతా విగ్రహంతోనే సరిపెట్టుకోవద్దు. ప్రతి భారతీయుడు చనిపోకముందు ఒక మహర్షి రావాలి. ప్రతి భారతీయుడు చనిపోకముందు విగ్రహం అక్కర్లేని సాధకుడు కావాలి.
ప్రతి భారతీయుడు చనిపోకముందు ఏ విగ్రహం అక్కర లేకుండా అంతరాత్మలోని పరమాత్మతో మాట్లాడే యోగి కావాలని భారతీయ శాస్త్రాలు చెప్పినాయి. సో కైండ్లీ డోంట్ టెల్ మీరు బొమ్మను మొక్కుతున్నారని మీరు అనొద్దు. నో ఫూల్ ఇన్ ఇండియా బిలీవ్స్ దట్ ద స్టోన్ హ్యాజ్ క్రియేటెడ్ సన్ మూన్ అండ్ స్టార్స్. ఎవరు నమ్మరు. ఇండియాలో రిక్షావాడు కూడా వేదాంతండి. అమెరికాలో ఉండే ప్రొఫెసర్ కంటే ఇండియాలో రిక్షా దొరికేటోడు బెటర్ అంటున్నాను. అది తెలుగులో మాట్లాడాడు. మనం అలా మాట్లాడతా. విగ్రహారాధన నేను సమర్థించట్లేదు. దాని క్రైస్తవులమైన మనం వారితో మాట్లాడేటప్పుడు ఎలాగ మాట్లాడాలి? కాస్త గౌరవంగా మాట్లాడాలి. డోంట్ థింక్ దే ఆర్ ఆల్ ఫూల్స్. వాళ్ళందరూ ఫూల్స్ కాదు. ఆ విగ్రహాల గురించి ఏం మాట్లాడుతున్నారండి? క్రైస్తవుల గుండెల్లో విగ్రహాల సంగతి ఏం చేశారు? మరి బైబిల్లో 3 వచనాలు ఎత్తి నేను చెప్పినా ఈ 3 వచనాలు గాలి కొదిలేసి దేవుని వాక్యం అంతా అటక నీకు ఎక్కించేసి మా అయ్యగారి కంటే నీకు ఎక్కువ తెలుసా అంటున్నాడు. అయ్యగారు ఇది విగ్రహం కాదు. మరి ఈ విగ్రహం సంగతి ఏంటి? బైబిల్ కంటే అయ్యగారు ఎక్కువ హెచ్చించాడు కదా. అయ్యగారు విగ్రహం కాదా? ఆ విగ్రహాన్ని చేతలు మారేయండి. అయ్యగారులనేమో దేవుని కంటే ఎక్కువ హెచ్చిస్తారు, తప్పులేదు. అయ్యో మీకు విగ్రహాలకు బుక్కులు ఉన్నాయి కానీ గాలి లేదంటారు. ఏంటో ఏమంటున్నాడు ఈయన? వాక్యం చెప్పే పద్ధతి అది కాదు. ఏమన్నాడు పౌలు? ఏమన్నాడు చెప్పండి. నా మీద కోపడద్దు, బైబిల్ మీ దగ్గర ఉందిగా. ఏమన్నాడు? సమస్త విషయములలో సో kindly change your attitude toward the Hindu. I am telling you the hardcore truth of the Bible. ఇంకోటి ఏమన్నారు తెలుసా? అంత కడుమిసేలు వేశాడు. మీరు తెలియక దేవుని యందు భక్తి కలిగి ఉన్నారు, దాన్నే మీకు ప్రకటించుచున్నాను. ఎంత పెద్ద కడుమిసేలు చూశారా? అందరూ చెప్పండి నాతో ఈ మాట. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్నే నేను మీకు ప్రకటించుచున్నాను. మళ్ళీ చెప్తాను, చెప్పండి. పౌలు దేనిని ప్రకటించుచున్నాడో దాని యందు ఏతెన్సు వారు ఇంతకు మునుపే భక్తి కలిగి ఉన్నారు. అంతేనా? మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను ప్రకటిస్తున్నా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేన్ని ప్రకటించబోతున్నానో దాన్ని ఇంతకు ముందే మీరు నమ్మి ఉన్నారు. ద బైబిల్ సేస్ ఇట్. నేనేదో గ్రహాంతర జీవులా చూడదాకండి, బైబిల్లో ఉన్నమాట. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్నే, కొత్త మతం కాదో. ఏ తెలుసువారలారా, ఓ భారతీయులారో, ఇప్పుడు నేను ఏ సత్యం మీకు చెప్పబోతున్నానో అది మీకు ఇంతకు మునిపే తెలుసు. ఎందుకన్నాడు ఆ మాట? విగ్రహాలను చూసి పరితాపం పట్టలేకపోవడం ఏంటి? నేను చెప్పే సత్యం మీకు ముందే తెలుసయ్యా అని చెప్పడం ఏంటి? మస్కా కొడుతున్నాడా? పౌలు కాకా కొడుతున్నాడా? ఒక చిన్న సత్యం గమనిద్దామండి. ఎందుకన్నాడు చూడండి. మీరు మీ బైబిల్ చూడండి. ఆ ఒక మాట మీ ముందుకు తెచ్చిన మీ గురించి వేస్తాను. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 23. నేను సంచరించుచు ఈ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. ఏం కనబడింది? ఏం కనబడింది? బలిపీఠము కనబడెను. దట్ ఈస్ ద కీ టు వాట్ హి సెయింగ్. ప్రధానమైన విషయం బలిపీఠం కనబడింది. ఆ బలిపీఠం ఎందుకొరకుందో చెప్పండి నాకు. చెప్పాలి. బలిపీఠం ఎందుకొరకుంది? బలి అర్పించడానికి ఉంది. చెప్పండి. బలిపీఠం ఎందుకొరకుంది? బలి అర్పించడానికి ఉంది. బలిపీఠం ఎందుకొరకుంది? రక్తం ప్రోక్షించడానికి ఉంది. బలిపీఠం ఎందుకొరకుంది?
మానవ పాపములకు ప్రతిగా వేరొక జంతువును వధించడానికి ఉంది. The altar testifies that the people of Athens believed there is no remission of sins without the shedding of blood. హెబ్రీ 9:22 ప్రకారం రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అని సామాన్యంగా చెప్పవచ్చును. రక్త ప్రోక్షణం అవశ్యం, సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం అన్నారు భారతీయులు. అదే ఏథెన్స్ వారు కూడా అన్నారు. ఇప్పుడు పౌలు చెబుతున్నది ఏంటంటే, ఏథెన్స్ వారులారా, మీరు విగ్రహాలు మొక్కుతున్నారు, ఏ దేవతను మొక్కుతున్నారు, అది నాకు అనవసరం. మీ పితరులు చెప్పింది ఏంటంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని చెప్పారు. అందుకే మీ విగ్రహాలయాల్లో ఏమున్నది? ఒక బలిపీఠం ఉంది. అసలైన బలి పశువుని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. మనందరి పక్షముగా మన పాప పరిహారము కొరకు రక్తమును చిందించిన దేవుని గొర్రె పిల్లను గురించి మాట్లాడుతున్నాను అంటున్నాడు పౌలు. తెలియక దేవుని యందు భక్తి కలిగి ఉన్నారు. ప్రియులారా, క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల నాటి నుండి భారతీయ సమాజం యేసు యజ్ఞం కోసం కనిపెట్టింది. ఇండియా హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ ద వైకేరియస్ డెత్, సాక్రిఫిషియల్ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు మనకు బదులుగా ప్రతినిధిగా మరణించే ఆ యొక్క ప్రాతినిధ్య మరణం, శిలువ మరణం, శిలువ యజ్ఞం కోసం భారతీయ సనాతన సమాజం కనిపెట్టింది 1000 సంవత్సరాలు. ప్రజాపతి వస్తాడు, సర్వలోక సృష్టికర్త వస్తాడు, సర్వలోకం కొరకు తాను బలిగా మరణిస్తాడు అని కనిపెట్టారు. ఈనాడు నేను మాత్రం భారతీయులకు, హిందువులకు సువార్త చెప్పాలనుకుంటే నేనేం చెబుతానో తెలుసా? వాళ్ళ ఆరాధన పద్ధతులను నేను తిట్టను, నాకు వద్ద మాట. దేవుడు నాకు అప్పగించిన పనిది కాదు. నేనేం చెబుతాను తెలుసా? సాటి హిందూ సోదరులారా, భారతీయ సోదరులారా, మీరు ఎరుగక గత 4000 ఏళ్లుగా దేనికోసం కనిపెట్టుచున్నారు, దాన్ని నేను మీకు ప్రకటించుచున్నాను. సామవేదం ఎవరిని గురించి ప్రకటించిందో ఆయన్ని మీకు నేను ప్రకటిస్తున్నాను. ఋగ్వేదం ఎవరిని గురించి ప్రకటించిందో ఆ ప్రజాపతిని నేను మీకు ప్రకటిస్తున్నాను. దట్ ఈస్ ద వే యూ అప్రోచ్ ద హిందూ. అందరూ నమ్మవలసిన సత్యం ఏంటనగా, సకల మతములలో ప్రవచింపబడిన యజ్ఞ పురుషుడు క్రీస్తే. జొరాస్టర్ జరతృష్టుడు అన్నారు. ఆయన జరతృష్ట అనే ప్రవక్త. దాని ఇంగ్లీషోడు నోరు దిరక్క జొరాస్టర్ అన్నాడు. ఆ ఇంగ్లీషోడితో వచ్చిన గొడవ నోరు దిరగ దాన్ని పాడు చేస్తుంటాడు. జొరాస్టర్ కాదు, జరతృష్ట అనే మహర్షి జండగస్తాను వేదాన్ని రాశాడు. క్రీస్తు పూర్వం 2000 ఏళ్ల నాడు జొరాస్టర్ క్రీస్తుని గూర్చి రాశాడు. భారతీయ ఆర్య ఋషులు క్రీస్తుని గూర్చి రాశారు. బుద్ధుడు 500 ఏళ్లకు ముందే, క్రీస్తు కంటే 500 ఏళ్లకు ముందే క్రీస్తుని గూర్చి రాశాడు. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పరిశోధించుడు వేదములమునా ప్రవచనములమునా ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. పరమాత్ముడు
భరత ప్రవచించెను ధర బ్రాహ్మణ బృందము భరత ప్రవచన గంగల లక్షణములు గడువగము గంగల లక్షణములు గడువగము మెటవారము అవతరించును మెటవారము అవతరించును నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితి అన్నారు తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళకి ఎవరు చెప్పారు? జెండగస్తులో రాయబడిందండి, పరమాత్ముడు ధర అవతరించగని తూర్పున తన నక్షత్రము ఉదయించును అన్నాడు జరతృష్ట మహర్షి. ఆ దండం చదువుకొని కనపడుతున్నారు 2000 ఏళ్ల పాటు. బీసీ 2000 రాశారు ఆ మాట. కనిపెట్టి నక్షత్రం రాగానే నేను పరుగెత్తుకు వెళ్ళావు పాలస్తీనాకు. మీకు తెలిస్తే మీరైనా చెప్పండి ఓ కరపత్రం రాశా నేను అందరూ నమ్మవలసిన సత్యాన్ని గురించి. మీకు తెలిస్తే మీరైనా చెప్పండి అని టైటిల్ పెట్టి ఒక కరపత్రం రాశా. ప్రింట్ చేయడానికి డబ్బులు లేవు. బీరువాళ్ళ ఆఖరిలో బారేసి మర్చిపోయా. 4 ఏళ్ళు అయిపోయి. 4 ఏళ్ళు అయ్యాక మా సంఘంలో ఒక అబ్బాయి బీటెక్ ముగించుకొని ఉద్యోగానికి ఎక్కాడు. మొట్టమొదటి జీతం పెట్టుకొని నా దగ్గరికి వచ్చి అంకుల్ మొట్టమొదటి జీతం దేవుడికి ఇస్తున్నాను, దీని కొరకు మీరు ప్రార్థన చేసి తీసుకోండి అన్నాడు. సరే, దాదాపు 2000 పైగా డబ్బు. అది దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నా. ప్రభా ఏం చేయమంటావు? నువ్వు రాసిన ఆర్టికల్ మర్చిపోయావు. ఎప్పుడు 4 ఏళ్ళు అయిపోయింది. మరి పరిశుద్ధాత్మ నా కళ్ళ ముందు ఆర్టికల్ తెచ్చి నాకు దర్శనం చూపెడుతున్నాడు. దీన్ని ప్రింట్ చేయి కుమారుడా.
లోపల నుంచి వెతికి ఆ కాగితం తీసి ప్రింట్ చేయించా. 10,000 కరపత్రాలు ప్రింట్ చేసి పంచితే 800 ఉత్తరాలు నాకు వచ్చినాయి. పాస్టర్ గారు, క్రీస్తు నిజముగా లోకరక్షకుడని ఈ రీతిగా మాకెవ్వరూ చెప్పలేదు. ఇట్లా చెబితే మేము ఎందుకు వినమండి? క్రీస్తుని మేము అంగీకరిస్తున్నామని రాశారు. అందులో 600 మంది బ్రాహ్మణులండి. నేను క్యాన్సర్ బాగు చేయలేదు, టీవీ బాగు చేయలేదు. సత్యం చెప్తానంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భారతదేశం సత్యమేవ జయతే అని నమ్మిన దేశం. మై కంట్రీ ఇండియా ఈజ్ ద గ్రేటెస్ట్ కంట్రీ అండర్ ద హెవెన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద గ్రేట్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. భారతదేశము నా మాతృభూమి. నా గుండెలు పొంగుతాయి ఆ మాట చెప్పుకుంటే. భారతీయులందరూ నా సహోదరులు. సుసంపన్నమైన మహీనమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. ఏం స్తోత్రం. అది నేను ఇండియాలో పుట్టి ఆ తెల్లోడు ఇండియాకు వచ్చి కష్టపడి తెలుగు నేర్చుకొని వచ్చిదాని తెలుగు మాట్లాడితే, ఈ తెలుగోడు కష్టపడి ఇంగ్లీష్ తెలుగు నేర్చుకుంటాడు, రాని తెలుగు మాట్లాడతాడు. ఈ తెలుగోడు ఉండి కోస్తాంధ్రలో పుట్టి అమెరికా వాడి లాగా వచ్చిరానట్టు మాట్లాడితే అది గొప్ప అనుకుంటాడు. ఎంత సిగ్గు. తెలుగోడు ఉండి ఇంగ్లీష్ వాడు మాట్లాడుతుంటే ఇండియన్స్ ఎవరన్నా మారు మనసు నమ్ముతాడే. అందుకే అమెరికా మతం అన్నాడు, అమెరికా తొత్తులు అన్నాడు. వాడు తప్పు కాదు, ఎన్ని తప్పు. సత్యం సత్యమేనండి. Let us change our attitude. I am telling you, God has told me this. అగస్త్య మహర్షి మహిమ అనే కరపత్రం రాశాను. ఈ ప్రత్యేకమైన హిందూ సమాజం కొరకైన కరపత్రాలు నేను కన్నడ భాష, హిందీ భాష, మలయాళం, తెలుగు అన్ని భాషల్లో ప్రింట్ చేసి భారతదేశం అంతా కొన్ని కోట్ల కరపత్రాలు నింపుదామని ఆశ నాకుంది. ప్రార్థన చేయండి. ఒకరొక టైం రాబోతుంది. భారతదేశం అంతా స్పందించి గిరుకున వెనకండి ఏమిటో మనకి చెప్పేదని నా వైపు చూచి ఆలోచన చేయబోతున్నారని దేవుడు నాకు చెప్పాడు. ఇవాళ 800 ఉత్తరాలు వచ్చినాయి. రేపు 8 కోట్లు రావచ్చు అని నేను నమ్ముతున్నాను. ద రైట్ వే టు ప్రీచ్ ద గాస్పెల్ టు ఎ హిందూ వీ హావ్ టు గెట్ డిస్కవర్. సువార్త చెప్పడం నేర్చుకోవాలి. సువార్త చెప్పడం అంటే వాళ్ళు చుట్టూ కూర్చుంటుంది, ఎవరు నమ్ముతారు? లోపల ఉన్నోనే తిట్టడు. మీరు ఎంత అక్రమం చేస్తున్నా దిగుతూ ఉంటాడు. లోపల ఉన్నోనేమో చర్మాకోల లేపు, బయట ఉన్నోనేమో ప్రేమతో ఆహ్వానించు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఏ విధము చేతనైనా అందరినీ సంపాదించుకోవాలని బలహీనులకు బలహీనుడిలాగా ఉన్నాను. అందరికీ అన్ని విధములు. యూ షుడ్ లెర్న్ ద స్పిరిట్ ఆఫ్ ఫాల్స్ ఇవాంజలిజం. ప్రపంచాన్ని ప్రభుత్వం మళ్లించడానికి బైబిల్లో కావలసినంత సత్యం ఉంది. మనం ఎటువంటి నీతిమంతులం అంటే బైబిల్ తప్ప న్యూస్ పేపర్ చదివినా పాపం అనుకునే వాళ్ళు ఉన్నారు. పోనీ బైబిల్ చదువుతున్నారంటే అది చదవడు. అదొక మూర్ఖత్వం. పౌలు బోధనల్లో మనకు తేటగా కనబడుతుంది. అన్య మత గ్రంథాలు పౌలు చదివాడు. ఐ కెన్ ప్రూవ్ టు యూ ఫ్రమ్ ద బైబిల్. అన్య మతముల గ్రంథాలు పౌలుకు బాగా తెలుసు. హీ హ్యాడ్ ఎ గ్రిప్ ఓవర్ హిస్ హీదెన్ ఆడియన్స్. హైదరాబాదులో అఖిల భారత ముస్లిం మత గురువుల సంఘం ఒకటి ఉంది. నన్ను పిలిచారు మాట్లాడదామని. ఒకరోజు ఉదయాన్నే వెళ్ళాం 10 గంటలకి. రెడ్ కార్పెట్ వెల్కమ్. ఒక నవాబును ఆహ్వానించినట్లు ఆహ్వానించారు. ప్రేమ, ఆతిథ్యం అనేది ముస్లింల దగ్గర మనం నేర్చుకోవాలండి. ద వే దే ఆనర్ ఎ గెస్ట్
ఎక్స్ట్రా ఆర్డినరీ. మత నాయకుడు వచ్చాడనంటే అబ్బో వాళ్ళు వంగి వంగి సలాములతో స్వీకరించారు. నా గౌరవార్థం మంచి విందు ఏర్పాటు, ఘమఘమలాడే బిర్యానీ వాసన. ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు మాట్లాడాను. ఒక దగ్గర వారు లాకప్ అయిపోయారు. వాళ్ళన్నారు, यहूदी लोग बाइबल को बदल के सब खराब करके लिख दिए हैं. యూదులు బైబిల్ మార్చి పాడు చేసి రాశారు అన్నారు. ఏ విషయంలో పాడు చేశారని అడిగాను. అసలు అబ్రహాము కొండ మీద, మోరియా కొండ మీద అర్పించిన వాడు ఇష్మాయేలండి, ఇస్సాకు కాదు. దానికి మీరేమంటారు అన్నారు. जी हम मानेंगे इस बात को, हमें कोई एतराज नहीं. వాడు ఇస్సాకు కాదు ఇష్మాయేలుని ఒప్పుకుంటానండి, నాకేం అభ్యంతరం లేదన్నాను. గుడ్లు వేలేసారు. అదేంటి మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోకూడదుగా, ఒప్పుకుంటారా? నేనన్నాను, బాబు అబ్రహాము బలిగా అర్పించిన వాడు ఇష్మాయేలా, ఇస్సాకా, ఇంకా వెంకయ్య, మల్లయ్య అని కాదు ఇక్కడ ప్రాబ్లం. ఎవడో వాడు చావలసిన వాడు చావలేడు. వాడికి బదులుగా ఒక పొట్టేలు అర్పించబడింది. హూ ఇస్ దట్ హీ గాట్? ఆ పొట్టేలు ఎవరు? అది నా సువార్త. వాడు ఇష్మాయేలు, ఇస్సాకా, ఎల్లయ్య, మల్లయ్య. యేసు మనకు బదులుగా చావనక్కర్లేదండి అన్నారు వాళ్ళు. మనకు బదులుగా రక్తం కాల్చడం అక్కర్లేకపోతే దేవుడు ఆ పొట్టేలు ఎందుకు పంపించాడని అడిగాను. साहब इस सवाल का जवाब हमें नहीं मालूम. ఢిల్లీలో మా ఇమాం గారు ఉంటారు, ఉత్తరం రాసి కనుక్కుంటామన్నారు. కనుక్కోమన్నాను. ఎన్ని రోజులు కావాలి? ఏక మహీనా టైం చాహియే. 1 నెల అయింది, 2 నెలలు అయింది, 6 నెలలు అయింది, తిరుగుతా ఉన్నాను. ఇమాం గారు సమాధానం రాశారా 6 నెలలు అయ్యాక అన్నారు, సార్ నాకు అర్థమైంది ఏంటంటే ఇమాం గారికి కూడా ఈ సంగతి తెలియదు. ఇక మమ్మల్ని గంపదాకని వదిలేయండి సార్, మీకు ఒక వాగ్దానం చేస్తున్నాం. ఈ రోజు నుంచి మేము నమాజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అల్లా మియాను ఈ ప్రశ్న అడుగుతాం. రంజిత్ సాబ్ కో హమ్ క్యూ జవాబు नहीं दे सके. రంజిత్ గారికి ఎందుకు మేము జవాబు చెప్పలేకపోయాం? రక్త ప్రోక్షణం అక్కర్లేదని మా పెద్దలు నేర్పారు. అక్కర్ లేకపోతే ఇష్మాయేలుకు బదులుగా పొట్టేళ్ళు ఎందుకు పంపావు అల్లా అని అడుగుతాం అన్నారు. ఒక 1 మంత్ వాళ్ళు అల్లా మీద అడిగారట నమాజులో. 1 మంత్ అయ్యాక అడిగారు, సార్ నేను బైబిల్ చదవాలని ఆశపడుతున్నా. 20 మందికి ఉర్దూ బైబిల్ కొని పంపించ చదువుతున్నారు. దేవుని స్తోత్రం కలిగిన దాకా. సత్యమును గురించి సాక్షినిచ్చినాడే యేసుకి జత పనివాడు. సత్యాన్నేమో గాలికి వదిలేశారు, జ్వరాలు బాగు చేస్తూ కూర్చున్నారు. అదే దేవుడి సేవ. సోదరుడా, ఇండియా ఈజ్ వెయిటింగ్ ఫర్ ఎ మ్యాన్ ఇన్ ద పవర్ ఆఫ్ ఎలైజా, ఇన్ ద పవర్ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్. భారతదేశానికి స్వస్థతలు చేస్తే ఎవడు దేకడు. నేను అర్థమైందా? పలానా దగ్గర పోతే నాకు రోగం బాగుంది నువ్వు చెప్తావు, దర్గాకు పోతే నాకు కొడుకు పుట్టడం చెప్పేవాళ్ళు బోడు మంది లేరా? శబరిమలకి పోయేస్తే నాకు క్యాన్సర్ పోయిందన్నమాట ఒకడు ఉన్నాడు. నీ స్వస్థతలు ఎవరికి కావాలి? సత్యం కావాలి, దేవుని స్తోత్రం కలిగేది కాక, ప్రశ్నకు జవాబు రావాలి, సందేహానికి పరిష్కారం కావాలి, వాక్య సారాంశం కావాలి. సత్యము ఇండియాకు తెలిసినప్పుడు ఇండియా స్వతంత్రమైపోతుంది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోకము నమ్మాల్సిన సత్యం ఉంది, సంఘము నమ్మాల్సిన సత్యం ఉంది. అన్వేషిద్దాం, ప్రకటిద్దాం, పైన అడుగు జారులను అడుగుదాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. రేపు క్రీస్తు న్యాయపీఠం ఉంది, మనం అందరం ఉన్నత బహుమానం అందుకుందును గాక. ప్రార్థించుకున్నాం. దయతో తరలించండి. హల్లెలూయా. 10 నిమిషాలు ప్రార్థించండి ప్రియులారా. ప్లీజ్ ప్రే, ప్లీజ్ ప్రే. హల్లెలూయా. మన
ప్రియమైన భారతదేశంలో దాదాపు 80 కోట్ల మంది నివసిస్తూ ఉన్నారు. వారిని అర్థం చేసుకుని సువార్తికుడు ఎక్కడున్నారండి? భారతీయుల ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు ఎక్కడున్నారు? సందేహాలు తీర్చేవారు ఎక్కడున్నారు? చిన్న చీకటిలో మ్రగ్గుతున్న వారికి జీవ మార్గం చూపేవారు ఎక్కడున్నారు? We want a prophet that can speak truth concerning everything in the spiritual matters. అన్ని విషయాలలో సత్యం, దానికి శక్తి ఉంది సోదరుడా. కోటి ఆటం బాంబులలో ఉండే శక్తి కంటే బైబిల్ సత్యంలో ఉన్న శక్తి గొప్పది. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమగల మా పరిశుద్ధ పరమ తండ్రి, జీవాధిపతి మాధిపత క్రీస్తు ప్రభువా, నీ సత్యమును వినినప్పుడు ఇన్నాళ్ళు నేను నీ సంకల్పాలకు ఎంత దూరంగా ఉండిపోయాను అర్థమై నా గుండె వేదనతో కుమిలిపోతున్నది ప్రభువా. Your great agony engulfs our heart, fills our heart when we consider how we have been wasting our time in the guise of ministry, how we have been hindering the real work of the Holy Spirit in the guise of ministry. Lord, in the guise of evangelism we have been spoiling your work, O Lord. సేవ ముసుగును, భక్తి ముసుగును ఈ కార్యాలు పాడు చేస్తూ ఉన్నటువంటి మమ్ములను కృపతో సంధించి హెచ్చరించినందుకు నీకు వందనాలు. మీరు హెచ్చరించిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ వినూత్న సేవా దర్శనం మా అందరి హృదయాలలో అగ్నివలే మండుటకు కృప కార్యం జరిగించండి. ఇన్ని మాటలు మా గుండెల్లో అగ్నివలే మండుచుండగా మమ్మల్ని మా ఇళ్లకు క్షేమంగా తోడుకొని వెళ్ళండి. మేము జరిగించిన ఈ చిన్న పరిచర్య ఫలితాలు నిరంతరము చిరస్థాయిగా మా గుండెల్లో నిలిచిపోవుటకు, దీని ఫలము పరలోక రాజ్యమును మేము చూచుట కృపను అనుగ్రహించమని, వాటిని దుష్టెత్తుకొనిపోకుండా వాడిని బంధించమని, సకల సైతాను శక్తుల సునామీలో బలముతో అధికారులతో బంధించి వేస్తూ ఈ పరిశుద్ధ నామమును పూజించి సన్నతించి ఆరాధిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన క్రీస్తు ప్రభుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య అద్భుత సహవాసం ఇది మొదలుకొని యేసు రెండవ రాకడ పర్యంతం మనకు విలోకమైన సకల పరిశుద్ధులకు దేవుని సత్యమును ప్రేమించి అన్వేషించి వారి కనుమలు సదాకాలం నిరంతరము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.